హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ఫ్లేమింగ్ క్లౌడ్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో మనకు ఒక చిన్న బాబుని చూపిస్తారు. అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు టీవీ లోపల ఎవరో ఒక లేడీ అయితే అతనికి తినడానికి ఏదో బయటకి ఇచ్చేస్తుంది. టీవీ లోపల నుంచి చెయ్యి అయితే బయటికి వస్తుంది. ఆ క్యాండీ లాంటి ఏదో ఒక దాన్ని తీసుకొని ఈ బాబు అయితే దాన్ని తింటాడు. ఇమీడియట్ గా కళ్ళు తిరిగి నేలపైన పడిపోతాడు. కొన్ని నెలల తర్వాత సీన్ చూపిస్తారు. ఈ బాబు కొంచెం పెద్ద అయి ఉంటాడు. ఇతని పేరు శామ్. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉండరు. శామ్కి అమ్మమ్మతో కలిసి పెరుగుతాడు. అమ్మమ్మ ఒక విలేజ్లో అయితే ఉంటుంది. ఆ అమ్మమ్మ చేసే పని అమ్మాయిల హెయిర్ అయితే కట్ చేయడం. శామ్కి అమ్మమ్మ ఒకే ఒక విషయం అయితే నేర్పించి ఉంటుంది. నేను లేడీస్ అందరి యొక్క జుట్టు కట్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళందరి ఎదురే చాలా ఇన్నోసెంట్ ఫేస్ ని పెట్టి కూర్చో, సో దట్ వాళ్ళందరికీ కూడా నీ పైన జాలేయడంతో డబ్బులు కానీ ఏదో ఒక గిఫ్ట్ కానీ నీకు ఇస్తారని. శామ్ కూడా అలానే చేస్తాడు. వచ్చిన లేడీస్ అందరూ కూడా శామ్ యొక్క క్యూట్ ఇంకా ఇన్నోసెంట్ ఫేస్ ని చూసి బాగా జాలి పడతారు. అతనికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి అయితే వెళ్తారు. దీనివల్ల ఊర్లో ఉన్న పిల్లలు ఎవరికి కూడా శామ్ అస్సలు నచ్చడు. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు కూడా వేరే పిల్లల్ని పట్టించుకోవట్లేదు. అందరూ కూడా శామ్ ఒక అనాథ కావడంతో అన్ని అతనికే ఇస్తున్నారు. వీళ్ళకి ఎవరు ఏమి ఇవ్వట్లేదు. శామ్ ప్రతిరోజు ఒక ఆంటీతో కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత ఆమె దగ్గర నుంచి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అతని ఫేవరెట్ స్పాట్ కి వెళ్ళి కూర్చుంటాడు. కానీ ఇవాళ చూస్తే అతని ఫేవరెట్ స్పాట్ ని ఇంకొక అమ్మాయి కబ్జా చేసి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు టింగ్. శామ్ ముందైతే వాళ్ళ అమ్మమ్మ చెప్పిన టెక్నిక్ ని ఫాలో అవుతాడు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒక అనాథని, అది నా ప్లేస్, నాకు ఇచ్చేవా ప్లీజ్ అని. కానీ టింగ్ అయితే మొహం తిప్పేసుకుంటుంది. శామ్ యొక్క ఈ క్యూట్ ఫేస్ కి అస్సలు కూడా పడిపోదు. శామ్ ఇంకా టింగ్ ఇద్దరు కూడా ఒకే వయసు పిల్లలు కాబట్టి ఎంతోసేపు పట్టదు వాళ్ళిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే క్రియేట్ అవ్వడానికి. ఇద్దరు కూడా ఇదే ఫేవరెట్ స్పాట్ కి వచ్చి కూర్చొని ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా సన్సెట్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తారు. టింగ్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకొని ఉంటాడు కాబట్టి ఇప్పుడు టింగ్ కి స్టెప్ మదర్ అయితే ఉంది. ఆ స్టెప్ మదర్ టింగ్ కి అస్సలు నచ్చదు. వాళ్ళ నాన్న తీసుకున్న డెసిషన్ అంతకు మించి నచ్చదు. అందుకే టింగ్ ఎప్పుడు కూడా బాధగానే ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో టింగ్ ని వాళ్ళ పేరెంట్స్ అయితే ఈ గ్రామం నుంచి వేరొక ఊరికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విషయమే టింగ్ శామ్ కి చెప్పినప్పుడు శామ్ కూడా కొంచెం బాధపడతాడు. అయినా సరే యూ డోంట్ వరీ, పెద్దయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాను, మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉందామని అతనైతే అంటాడు. పెద్దయిన తర్వాత మనం పెద్ద అవడానికి ఇంకా చాలా టైం ఉంది, అప్పటికైతే నువ్వు నన్ను మర్చిపోతావు అని అంటే లేదు లేదు, ఎప్పుడైతే నేను సన్సెట్ ని చూస్తానో అప్పుడు నువ్వు నాకు గుర్తొచ్చేస్తావు. సన్సెట్ ప్రతిరోజు నేను చూస్తాను కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోను అని అన్నాడు. మరి అయితే వర్షం బాగా పడిన రోజు అంత ఎండ ఉండదు కాబట్టి ఆ టైంలో నువ్వు నన్ను మర్చిపోతే నేను ఒకవేళ ఆ రోజు నీకు గుర్తు రాకపోతే అని అడుగుతుంది. ఈ క్వశ్చన్ కి శామ్ నోట్ నుంచి ఒక సమాధానం రావట్లేదు కాబట్టి టింగ్ వెంటనే నాకు ఒక ఐడియా వచ్చిందని శామ్ కి ముద్దు అయితే పెట్టేస్తుంది. ఈ కిస్ వల్ల ఎప్పుడు కూడా శామ్ టింగ్ ని మర్చిపోడంట. కానీ వాళ్ళిద్దరూ కూడా ఇలా ఒక చిన్న కిస్ పెట్టుకుంటారో లేదో టింగ్ వెంటనే కళ్ళు తిరిగి అయితే నీళ్ళలోకి పడిపోతుంది. ఇక్కడే మనందరికీ కూడా తెలుస్తుంది, మూవీ స్టార్టింగ్ లో శామ్ తినిన ఒక క్యాండీ ఉంది కదా, ఆ క్యాండీ వల్ల శామ్ కి అయితే ఒక శాపం తగిలిందంట. ఆ శాపం ప్రకారం శామ్ ఏ అమ్మాయినైతే కిస్ చేస్తాడో ఆ అమ్మాయి వెంటనే కళ్ళు మూసుకొని డీప్ స్లీప్ లోకి అయితే వెళ్ళిపోతుంది. చాలా సేపటి తర్వాత అయితే నిద్రలేస్తుంది. శామ్ యొక్క శాపం ఎఫెక్ట్ అయితే ఫస్ట్ టైం టింగ్ మీద అతను చూడగలుగుతాడు. అతనికి శాపం ఉందన్న విషయం కూడా ఇప్పటి వరకు అతనికి తెలియదు. తెలుసుకొని అయితే శామ్ షాక్ అయిపోతాడు. రాత్రికి ఎప్పుడో టింగ్ అయితే నిద్ర లేస్తుంది. టింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా శామ్ ని బాగా తిడతారు. టింగ్ కూడా నువ్వే కదా నన్ను నీళ్ళలోకి తోసేసి చంపేయాలనుకున్నావు, నాకు అసలు నీ పైన ఇంకా నమ్మకం మొత్తం కూడా పోయింది, నాకు నీ మొహం చూపించుకొని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అరుస్తుంది. శామ్ యొక్క ఈ కేసు శామ్ ని చాలా పెద్ద ప్రాబ్లం లోనే పడేస్తుంది. ఎందుకంటే తర్వాత రోజు ఊరందరికీ కూడా ఈ విషయం తెలియడంతో వాళ్ళ జంతువులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి శామ్ తో కిస్ చేయిస్తారు. సో దట్ శామ్ కి ఉన్న ఆ శాపం గురించి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో శామ్ వాళ్ళ అమ్మమ్మ యొక్క బిజినెస్ పైన కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. శామ్ కి ఇలాంటి ఏదో ఒక శాపం ఉందంటే పెద్దవాడికి కూడా ఏదో ఒక వింత శాపం ఉండే ఉంటుందని అందరూ కూడా అనుకోవడం వల్ల ఎవరు కూడా అమ్మమ్మ చేత హెయిర్ కట్ చేయించుకోవడానికి రావట్లేదు. అమ్మమ్మ బిజినెస్ సరిగ్గా నడవట్లేదు. అంతకుమించి అమ్మమ్మ అనారోగ్యం పాలవుతుంది. శామ్ దగ్గరుండి అమ్మమ్మని చూసుకుందాం అనుకుంటాడు కానీ అతని వల్ల అయితే కావట్లేదు, చాలా చిన్న పిల్లోడు కాబట్టి. అమ్మమ్మ శామ్ తో ఒకే ఒక విషయం చెప్తుంది, నీకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు చాలా ఇష్టపడే ఒక అమ్మాయిని నువ్వు ముద్దు పెట్టావంటే నీ శాపం అయితే శాశ్వతంగా పోతుంది నీ నుంచి. అప్పటి నుంచి కూడా నువ్వు ఒక నార్మల్ అబ్బాయిలాగా జీవించగలుగుతావు. నీ ట్రూ లవ్ ని నువ్వు వెతుక్కొని ఆ అమ్మాయిని కిస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆఫ్టర్ 18 ఇయర్స్ మాత్రమే ఈ శాపం నుంచి నువ్వు విముక్తి
ముక్తుడు అవ్వగలుగుతావని చెప్పి అమ్మమ్మ అయితే చనిపోతుంది. శామ్ తన లగేజ్ సర్దుకొని ట్రైన్ అయితే ఎక్కేస్తాడు. టింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఏ ఊరైతే వెళ్ళిందో టింగ్ ని వెతుక్కుంటూ శామ్ కూడా అదే ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ట్రైన్లో ఆ ఊరికి అయితే వచ్చేస్తాడు. చూస్తే శామ్ ఇప్పుడు ఒక టీనేజ్ అబ్బాయి అయిపోయి ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ నుంచి అతను కూడా కొంచెం హెయిర్ కట్ స్కిల్స్ అని నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతనైతే ఒక బార్బర్ అవ్వగలిగాడు. ఓ రాత్రి శామ్ రోడ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక బిల్డింగ్ యొక్క సెకండ్ ఫ్లోర్ లో ఎండిపోయిన మొక్క కనిపిస్తుంది. ఆ మొక్కకి నీళ్ళు పోద్దామని అతనైతే ఆ సెకండ్ ఫ్లోర్ వరకు దొంగలాగా పైకి అయితే ఎక్కుతాడు. చూస్తే బెడ్రూమ్ లో ఒక అందమైన అమ్మాయి పడుకొని ఉంటుంది. వాటర్ కోసం అతనైతే లోపలికి వెళ్తాడు. ఈ లోపు సౌండ్ వల్ల ఆ అమ్మాయి అయితే కళ్ళు తెరిచేస్తుంది. శామ్ అనవసరపు ట్రబుల్లో ఇరుక్కోవడం దేనికని ఆ అమ్మాయిని మళ్ళీ నిద్రపుచ్చడానికి అయితే ముద్దు పెట్టేస్తాడు. అతని యొక్క ఈ కర్స్ వల్ల ఆ అమ్మాయి వెంటనే మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. ఆ మొక్కకి నీళ్ళు పోసి అయితే అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఈ అమ్మాయి టింగ్ అయితే ఏమీ కాదు. ఈ అమ్మాయి పేరు యూ అయి ఉంటుంది. యూ తెల్లవారే లేచి రాత్రి అబ్బాయి ఎవరు అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నాకు నిజంగానే ముద్దు పెట్టాడు లేకపోతే నాకు కల వచ్చిందా ఏంటి అని అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క శామ్ ని చూస్తే అతనికి ఒక పిగ్ అయితే దొరుకుతుంది. ఆ పిగ్ దాని ఓనర్ నుంచి విడిపోయి ఉంటుంది కాబట్టి శామ్ ఆ పిగ్ ని దాని ఓనర్ దగ్గరికి చేర్చడానికి చాలా కష్టపడి అయితే చివరికి ఆ ఓనర్ ని వెతికి ఆ పిగ్ ని దాని చేతికి అయితే ఇచ్చేస్తాడు. ఇదే టైంకి యూ కూడా మళ్ళీ మన శామ్ ని చూడగలుగుతుంది. వెంటనే శామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రాత్రి మా ఇంటికి దూరింది నువ్వే కదా, నువ్వే దొంగలాగా దూరి నాకు ముద్దు కూడా పెట్టావని అంటుంది. కానీ శామ్ మాత్రం ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టు అలా బిహేవ్ చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. యూ అతన్ని అసలు వెళ్ళనివ్వకుండా ఆపేసి నువ్వే నా రాజకుమారుడివి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా నన్నే పెళ్లి చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఎవరు నాకన్నా పిచ్చిదానిలా ఉందనుకొని శామ్ అక్కడి నుంచి అయితే ప్రస్తుతానికి ఎస్కేప్ అవుతాడు. శామ్ అతని యొక్క కర్స్ ని బ్రేక్ చేయించుకోవడానికి ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటాడు. ఆ డాక్టర్ ఏమో శామ్ కి రకరకాల యానిమల్స్ పురుగులు అన్నిటితో ముద్దు కూడా పెట్టిస్తూ ఉంటాడు. శామ్ పిచ్చోడ్లాగా డాక్టర్ చేసిన ప్రతిదీ చేయించుకుంటాడు. యూ శామ్ ని ఫాలో అవుతూ హాస్పిటల్ వరకు కూడా వచ్చేసి ఉంటుంది. బయట నుంచి అసలు లోపల ఏం జరుగుతుందో మొత్తం కూడా చూస్తూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. యూకి చిన్నప్పటి నుంచి కూడా ఒక రాజకుమారి అవ్వాలన్న ఆశ అయితే ఉండింది. అందుకోసమే ఆ విష్ని నెరవేర్చుకోవడం కోసమే వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక బూత్ బంగ్లాకి అయితే వెళ్తుంది. దాని లోపల ఒక దయ్యం అయితే ఉంటుంది. ఈమె బయట నుంచి డోర్ని గట్టిగా నాక్ చేసి ఆ దయ్యాన్ని నిద్ర లేపి ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. నేను ఒక ప్రిన్సెస్ అవ్వాలనుకుంటున్నాను, నా ప్రిన్స్ నన్ను కలవడానికి ఎప్పుడు వస్తాడు అని. యూ యొక్క ప్రశ్నకి బదులుగా ఆ దయ్యం ఆన్సర్ అయితే ఇస్తుంది. నిన్ను వెతుక్కుంటూ ఒక రాజకుమారుడు తప్పకుండా వస్తాడు, అతనికి ఒక శాపం ఉంటుంది, ఆ శాపం నీ వల్ల మాత్రమే అతనికి పోతుంది కాబట్టి నువ్వే అతన్ని ఒక రాజకుమారివి అవ్వబోతున్నావని ఆమె చెప్పడంతో యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి కూడా వస్తాడు నా రాజు, ఏ రోజు, ఈ రోజు, ఇంకే రోజు అని చాలా వెయిట్ చేస్తుంది. కానీ ఏ ప్రిన్స్ ఏ అబ్బాయి కూడా ఆమె మొహం చూడడానికి కూడా రాలేదు. ఆఖరికి శామ్ రావడంతో శామే తన యొక్క ప్రిన్స్ అని ఇప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. యూ వెంటనే శామ్ చేపట్టుకొని నీకు ఎటువంటి జబ్బు కూడా లేదు, నువ్వు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నీకు కావాల్సిన మంది ఇంకెవరి దగ్గర కాదు నా దగ్గరే ఉందని అతన్ని కిస్ అయితే చేస్తుంది. కానీ వెంటనే ఆమె బెడ్ పైన పడిపోతుంది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా సరే యూ మాత్రం తన పట్టుని అస్సలు వదలదు. రోజుకి ఒక కొత్త టెక్నిక్ ని వెతికి తీసుకొని వస్తుంది. రకరకాల బుక్స్ లో రీసెర్చ్ కూడా చేసి శామ్ పైన ప్రయోగాలన్నీ కూడా చేస్తుంది. కానీ ఏ టెక్నిక్ కూడా వర్క్ అవ్వదు. ఓ రోజు యూకి ఒక అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ లో ఇంకొక మంచి డాక్టర్ గురించి తెలుస్తుంది. కానీ అతన్ని శామ్ దగ్గరికి తీసుకువెళ్దామంటే ఆ డాక్టర్ యొక్క ఫీజు చాలా ఎక్కువై ఉంటుంది. అయినా సరే ఏం పర్లేదు అనుకొని శామ్ని అయితే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే డాక్టర్ ఏమో మన శామ్కి బోల్డ్ అంత ఎలక్ట్రిక్ షాక్ థెరపీ అయితే ఇస్తాడు. దానివల్ల శామ్ ఆరోగ్యం మొత్తము కూడా పాడైపోతుంది. షాక్ థెరపీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి శామ్ పైన ట్రై చేద్దామని యూ మళ్ళీ శామ్ని ముద్దు పెడుతుంది. కానీ మళ్ళీ యూ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. శామ్ యూని ఎత్తుకొని తన ఇంటి వరకు తీసుకొని వస్తాడు. బెడ్ పైన పడుకోపెడదామని చూస్తే అక్కడెక్కడ కూడా అతనికి బెడ్ కనిపించట్లేదు. ఈ పిల్ల రోజు బెడ్ పైన పడుకుంటుంది కదా, బెడ్ ఎక్కడికి పోయిందని అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కాసేపటికి యూ అయితే నిద్ర లేచి ఆ డాక్టర్ ఫీజు చాలా ఎక్కువ ఉండింది, నీకు ఎలాగైనా సరే నయం అవ్వాలని నేను నా బెడ్ని అమ్మేసి వచ్చిన డబ్బుల్ని నేను డాక్టర్కి ఫీజు లాగే ఇచ్చి నీకు నయం చేయించడానికి అయితే ట్రై చేశానని అంటుంది. నువ్వు నా కోసం ఇంత కష్టపడి అక్కర్లేదు, నువ్వు నా కోసం నీ బెడ్ని అమ్మేశావు, అనవసరంగా ఈ పని చేసావు అనుకుంటా, సరే నేను ఎలాగైనా కష్టపడి నీ కొత్త బెడ్ని కొనేసి ఇస్తానులే అని అతనైతే అంటాడు. ఇంక ఈ ట్రీట్మెంట్ల వల్ల ఏమీ కావట్లేదని యూ అయితే శామ్ని ఆ బూత్ బంగ్లాకి తీసుకొని వెళ్తుంది. ఇన్ని నెలలు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దయ్యాన్ని కలుస్తుంది. దయ్యం శామ్ని చూసి అయితే గట్టిగా నవ్వుతుంది. ఇప్పటికీ కూడా యూ ఇంకా ఒక ప్రిన్స్ కోసమే వెతుకుతూ ఉందని దయ్యంకి తెలిసేసరికి అక్కడ పక్కనే ఒక ఎలుక ఉండడంతో ఆ ఎలుకని తినేసావంటే నీకు నీ రాజకుమారుడు దొరికేస్తాడని అనేసరికి ఈ పిల్ల ఎలుకని తినేయడానికి కూడా రెడీ అయిపోతుంది. సరే తినడం అంటే అంత బాగోలేదనుకుంటా, నువ్వు ఆ ఎలుకని కిస్ చేయి చాలు, ఆ ఎలుకే ఒక ప్రిన్స్ లాగా మారిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది అని అనేసరికి యూ ఆ పని కూడా చేయడానికి తయారైపోతుంది. దయ్యం యూ పైన గట్టిగా అరిచి నీ
నీకన్నా చండాలమైన నీకన్నా వరస్ట్ అమ్మాయిని నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు. నీ రాజకుమారుడి కోసం నువ్వు ఏమన్నా చేయడానికి రెడీగా ఉన్నావే. నువ్వు ఆ శామ్ని పిచ్చోడిని చేయడం మాత్రం ఆపే. నీకు నీ రాజకుమారుడు ఎప్పటికైనా సరే దొరుకుతాడు. దానికోసం నీ అంతలు నువ్వే ట్రై చేయాలి. కానీ ఇలాగ ఎవరు ఏది చెప్పినా సరే దాన్ని నమ్మేకూడదని అయితే వాళ్ళిద్దరిని బయట గెంటేస్తుంది తన బూత్ బంగ్లా నుంచి. శామ్కి బయటకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఈ అమ్మాయి ఏమీ అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడట్లేదు. జస్ట్ ఆమెకు ఒక రాజకుమారుడు కావాలి కాబట్టి మాత్రమే శామ్ చుట్టూ కూడా ఇలా తిరుగుతూ ఉంది. యూ శామ్ యొక్క ట్రూ లవ్ అస్సలు కాదు. అందుకే ఇన్ని కేసెస్ యూ శామ్ని పెడుతూ ఉన్నా సరే శామ్కి ఒక్కసారి కూడా నయం అవ్వట్లేదు. ఇంకా విషయం అర్థమైపోయి ఉంటుంది కాబట్టి శామ్ అయితే యూ నుంచి దూరం అయిపోతాడు. వీళ్ళిద్దరి మధ్యన కూడా కనెక్షన్ ఇంతటితో కట్ అయిపోతుంది. శామ్ మళ్ళీ దయ్యం దగ్గరికి వెళ్ళి దయచేసి నన్ను నయం చేయొచ్చు కదా, మీ దగ్గర ఏదో ఒక పవర్ ఉండి ఉంటుంది అని అంటే నేను 12 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేకపోయాను. అందుకే నువ్వు నాకు ముద్దు పెట్టి కానీ నన్ను నిద్రపుచ్చగలిగితే ఆ పవర్స్ అన్నీ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. నేను నీకు సరిగ్గా హెల్ప్ కూడా చేయగలుగుతానని అనగానే శామ్ అయితే వెళ్ళి ఆవిడ్ని నిద్రపుచ్చేస్తాడు. దయ్యం కంటిన్యూస్గా 4 రోజులు ఒక్క క్షణం కూడా కళ్ళు తెరవకుండా అయితే పడుకుంటుంది చాలా ప్రశాంతంగా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె కళ్ళు తెరిచేసరికి శామ్ అయితే ఆమె కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెడతాడు. దయ్యం మళ్ళీ శామ్ని ముద్దు పెట్టమని అడుగుతుంది. శామ్ కూడా అచ్చం అలానే చేస్తాడు. కానీ ఇలా ఈ ప్రాసెస్ రోజు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. శామ్ అలా చూస్తూ ఉంటాడు. నన్ను ఎప్పుడు నయం చేస్తారు, కొంచెం ఆ డేట్ అన్నా చెప్పొచ్చు కదా అని. దయ్యం మాత్రం రోజుకు ఒక కొత్త రీజన్ అయితే చెప్పి శామ్ నుంచి తీసుకోవాల్సిన హెల్ప్ మొత్తం తీసుకొని తిరిగి శామ్కి ఏ హెల్ప్ కూడా చేయట్లేదు. కానీ ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా శామ్కి సరిగ్గా హెల్ప్ చేయలేరు. చేయగలిగితే దయ్యం మాత్రమే ఎంతో కొంత హెల్ప్ అతనికి చేయగలుగుతుంది. కాబట్టి ఆ దయ్యం యొక్క బూత్ బంగ్లా మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఇంటి పనులన్నీ కూడా చేస్తూ ఆ దయ్యానికి చేయగలిగిన సహాయం చేస్తాడు. కానీ ఒకరోజు ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడే శామ్కి ఒక పెద్ద విషయం అయితే తెలుస్తుంది. ఈవిడేమి ఒక దయ్యం కాదంట, ఈవిడ యాక్చువల్గా ఒక సింగర్ అంట. ఒకప్పుడు చాలా ఫేమస్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆవిడ ఫేమ్ మొత్తము కూడా పోవడం వల్లే ఇలాగ దయ్యం లాగా నాటకం ఆడుతూ ఆవిడ దగ్గర ఉండడానికి కూడా ఇల్లు లేదు కాబట్టి దయ్యంగా నాటకం ఎలాగో వేసింది. కాబట్టి ఈ పెద్ద ఇంటిని కబ్జా చేసేయడానికి దీన్ని ఒక బూత్ బంగ్లా లాగా ఆ ఊరి జనాలందరినీ కూడా నమ్మించేసి ఎవరిని కూడా ఇటు పక్కకి రానివ్వకుండా చేయగలిగింది. శామ్కి ఈ విషయం తెలిసిన తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు నన్ను జస్ట్ యూజ్ చేసుకున్నావు కదా, నువ్వు నాకు ఎందుకు కూడా పనికిరావు, హెల్ప్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నావని ముందే చెప్పేస్తే నీకు కనీసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేసి ఉండేవాడిని కాదని గట్టిగా అరుస్తాడు. ఇక్కడ దయ్యం చెప్తుంది, ఒకప్పుడు నేను చాలా ఫేమస్ సింగర్లా ఉండేదాన్ని. కానీ నా ఫేమ్ నిదానిదానంగా తగ్గిపోవడం వల్ల నా షోస్ చూడడానికి ఎవరు కూడా రాలేదు. దానివల్ల నా దగ్గర డబ్బులు కూడా లేకుండా పోయినాయి. అందుకే నేను ఈ బూత్ బంగ్లాలో దయ్యంలాగా యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి కూడా నాకు సరిగ్గా నిద్రే పట్టడం లేదు. నా జీవితం మొత్తం కూడా నేనే నాశనం చేసుకున్నాను అనుకుంటా అని బాధపడుతుంది. శామ్కి ఒక ఐడియాని కూడా ఇస్తుంది. నాలాగా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు నీ కస్టమర్స్గా మార్చుకొని వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నువ్వు డబ్బులు తీసుకో, వాళ్ళని కిస్ చేసి వాళ్ళని నిద్రపుచ్చు అని అంటుంది. శామ్ కూడా చాలా పూరే కాబట్టి శామ్ యొక్క ఈ శాపాన్ని అతను జాబ్గా మార్చుకుందాం అనుకుంటాడు. ఇంకా ప్రతిరోజు శామ్ని కలవడానికి కొద్ది కస్టమర్స్ అయితే వస్తూ వాళ్ళందరి దగ్గర నుంచి శామ్ అయితే డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళకి ఇన్ రిటర్న్ ముద్దైతే పెట్టి చాలాసేపు నిద్ర పుచ్చినందుకు. సింగర్ ఇచ్చిన ఈ ఐడియా వల్లే శామ్ ఎంతో కొంత డబ్బులు సంపాదించగలుగుతున్నాడు. కాబట్టి మళ్ళీ సింగర్ దగ్గరికి వెళ్ళి ఆమెకి థ్యాంక్స్ అయితే చెప్తాడు. ఇక్కడే శామ్ ఈ ఊరు అతను ఎందుకు వచ్చాడో కూడా రివీల్ చేస్తాడు. దట్ టింగ్ని వెతుక్కుంటున్నా ఇక్కడికి వచ్చానని, ఇంకా టింగ్ని ఎలాగైనా వెతికి పట్టి టింగ్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానని ఆమెకి కన్ఫెస్ చేయాలనుకుంటున్నానని. ఎన్ని సంవత్సరాల తర్వాత శామ్ సింగర్ని మొదటిసారి ఆ బూత్ బంగ్లా నుంచి బయటకైతే తీసుకొని వస్తాడు. వాళ్ళిద్దరూ కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా బయట తిరిగి సాయంత్రం మందు కూడా తాగుతారు. ఇక్కడే సింగర్ కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేస్తుంది. ఒకప్పుడు తను ఫేమస్ సింగర్లా ఉన్న టైంలోనే తన్ని ఒక అబ్బాయి చాలా ఇష్టపడుతున్నానని ప్రపోజ్ చేశాడంట. ఆ అబ్బాయి మనస్ఫూర్తిగానే సింగర్ని ఇష్టపడి సింగర్ దగ్గరికి ప్రేమగా వచ్చి కూడా ప్రపోజ్ చేసి ఉంటాడు. కానీ సింగర్కి అతని యొక్క జెన్యూనిటీ కనిపించలేదు. అతను ఎక్కడ ఈమె నుంచి ఈమె యొక్క ఫేమ్ని లాగేసుకుంటాడేమో అని ఈమె భయపడి ఉంటుంది. కాబట్టి అతని యొక్క లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. కంటిన్యూస్గా చాలా రోజులు ట్రై చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సింగర్ అతనికి ఒక్క ఛాన్స్ అయితే ఇద్దాం అనుకునింది. కొన్ని రోజుల తర్వాత అతను సింగర్ని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నట్టుగా చెప్తే ఇంకా సింగర్ నా వల్ల అయితే ఈ పెళ్లి ఇంకా పెటాకులు అస్సలు కాదు, నా సింగర్ జాబ్ని అయితే అస్సలు వదలాలనుకోవట్లేదు, దానికోసం నేను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవట్లేదని అంటుంది. అసలు ఆ అబ్బాయి ఒక్కసారి కూడా సింగర్ని నీ జాబ్ వదిలేయమని ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ సింగరే అన్ని ఇలాగా ఊహించేసుకుంటూ ఉంటుంది. వీడిని ఇలాగే నా పక్కన తిరగనిచ్చానంటే మళ్ళీ పెళ్లి అని నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తాడు. వాడి ఇంటి పని మంచిని చేసుకుంటాడు. వేరే ఊరికి నన్ను తీసుకొని వెళ్ళి వాడి ఇంటి ఇంకా వంట పనులన్నీ కూడా నన్నే చేయమని బలవంత పెట్టేస్తాడు. నేను సింగింగ్ మాత్రమే ఎంచుకున్నాను, సింగర్గా మాత్రమే లైఫ్ లాంగ్ ఉండిపోవాలనుకుంటున్నానని అతనికి బ్రేకప్ అయితే చెప్పేస్తుంది. సో బేసికలీ వీళ్ళ లవ్ స్టోరీలో ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క తప్పు ఇంత కూడా లేదు. అతను చాలా మంచివాడు కాబట్టి ఇప్పటి వరకు కూడా సింగర్ రిగ్రెట్ అవుతూ ఉంది అనవసరంగా అతనికి బ్రేకప్ చెప్పేశానే అని. ఎందుకంటే
ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఆఫ్ దేర్ బ్రేకప్ ఆ అబ్బాయి చనిపోయాడన్న విషయం అయితే సింగర్కి తెలుస్తుంది. ఈ న్యూస్ తెలిసిన తర్వాత నుంచి సింగర్ యొక్క వాయిస్ మొత్తము కూడా పాడైపోయి ఉంటుంది. తను సరిగ్గా పాడని కూడా పాడలేకపోతుంది. దానివల్ల ఆమెకి షోస్ తగ్గిపోయినాయి, డబ్బులు కూడా రావట్లేదు. కాబట్టి దెయ్యం యొక్క ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. తన నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నుంచి ఆవిడకి వాయిస్ పాడైపోవడంతో పాటు నిద్ర ఎలా పోవాలో కూడా మర్చిపోయి ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి తనకి ఒక్కసారి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. పదే పదే తన ఎక్స్ బాయ్ ఫ్రెండే గుర్తొస్తూ ఉన్నాడు. గత కొన్ని రోజులుగా సింగర్ శామ్ హెల్ప్ తీసుకొని అయితే పడుకోగలిగింది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ఆవిడంతలో ఆవిడే ప్రశాంతంగా పడుకోగలిగింది. ఎందుకంటే తన మనసులో ఉన్న బాధ సంతోషాలన్నీ కూడా ఒకరితో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది. ఈ బూత్ బంగ్లాలో ఉంటే ఎవరు మాత్రం ఆవిడ దగ్గరికి వస్తారు, ఎవరితోనూ కూడా తన విషయాలన్నీ పర్సనల్గా షేర్ చేసుకోలేకపోయింది. శామ్కి ఇవాళ అన్ని విషయాల్ని తన మనసులో విప్పి చెప్పడం వల్ల తన మనసు కొంచెం లైట్ వెయిట్ అవడం వల్లే తనంతలు తానే నిద్రపోగలిగింది. ఇది చూసిన శామ్ అయితే సింగర్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శామ్ ఈ ఊరు రావడానికి అసలు కారణమే టింగ్ని ఎలాగైనా వెతకాలని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి టింగ్ని వెంటనే వెతికి ఆ మిషన్ పైన అతనైతే పడతాడు. టింగ్ వాళ్ళ నాన్నకి ఒక ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ, అంటే దివాళీ టైంలో క్రాకర్స్ కాలుస్తారు కదా, ఆ క్రాకర్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉందంట. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక ట్రక్ని అయితే లొకేట్ చేయగలుగుతాడు. ఆ ట్రక్ డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్న టైంలో వెనక నుంచి ఎవరో వచ్చి అయితే శామ్ తల పైన రాడ్ పెట్టి గట్టిగా కొట్టి అతన్ని అన్కాన్షియస్ అయ్యేలా చేయగలుగుతారు. ట్రక్లో అతన్ని తీసుకొని ఫ్యాక్టరీ వరకు వచ్చేస్తారు. శామ్ కళ్ళు తెరిచి చూస్తే అతని చుట్టూ కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళని ఒక బేస్మెంట్లో బంధించి పెట్టి ఉంటారు. శామ్ చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆంటీ నుంచి ఐస్ క్రీమ్ తీసుకుంటాడు కదా, ఆ ఆంటీ కూడా ఎప్పుడు శామ్ ముందు అయితే ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ యొక్క బేస్మెంట్లో ఇలాంటి అనాథ వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా వాళ్ళకి ఎటువంటి జీతం ఇవ్వకుండా అయితే ఫ్రీగా వర్క్ చేయించుకుంటారు. వీళ్ళందరూ ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ కోసం చాలా పని చేశారు. ఇక పైన కూడా అలానే పని చేస్తూ ఉంటారు. ఆంటీ కూడా శామ్ని గుర్తుపట్టేస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే నేను టింగ్ని వెతుక్కుంటూనే ఇక్కడ వరకు వచ్చానని అన్నప్పుడు నేను చాలా సంవత్సరాలుగా ఇదే ఫ్యాక్టరీ బేస్మెంట్లో పనిచేస్తున్నాను కానీ ఒక్కసారి కూడా టింగ్ని ఎప్పుడు చూడలేదని ఆవిడైతే అంటుంది. కానీ నాకు రెగ్యులర్గా ఎవరో అయితే మెడిసిన్స్ని పంపిస్తారు. అదిగో అక్కడ పైన కనిపిస్తున్న హోల్ నుంచి నాకు ప్రతిరోజు కూడా మెడిసిన్స్ని ఎవరో పంపిస్తూ ఉంటారు. కానీ అది ఎవరనే విషయం మాత్రం నాకు తెలియదని ఆవిడ చెప్పింది. అప్పుడే వీళ్ళందరి దగ్గరికి కూడా టింగ్ యొక్క స్టెప్ మదర్ అయితే వస్తుంది. శామ్ టింగ్ని వెతుక్కుంటూనే ఇంత దూరం వచ్చాడని స్టెప్ మదర్కి తెలియడంతో నువ్వు ఇక్కడికి వచ్చి వేస్ట్ అయితే, ఎందుకంటే టింగ్ చిన్నప్పుడే ఎప్పుడో చనిపోయింది, నువ్వు తన్ని నీళ్ళలోకి తోసేసావు. ఈ విషయం గుర్తుందని అనుకుంటున్నాను. నీళ్ళు ఎక్కువ తాగేయడం వల్ల తను ఎక్కువ కాలం బ్రతకలేకపోయింది. ఆఫ్టర్ 1 వీకే డాక్టర్స్ కూడా తనకి ఎటువంటి సహాయం చేయలేకపోయారు. టింగ్ అయితే మరణించిందన్న బ్యాడ్ న్యూస్ని అయితే శామ్కి ఇస్తుంది. శామ్ యొక్క జీవిత లక్ష్యమే టింగ్ని ఎలాగైనా వెతికి కనిపెట్టాలని. అలాంటిది ఇప్పుడు టింగే చనిపోయిందని తెలిసిన తర్వాత అతను చాలా బాధపడతాడు. కానీ తర్వాత సీన్లో మనకి చూపిస్తారు స్టెప్ మదర్ చెప్పిందంతా కూడా అబద్ధం మాత్రమే. ఎందుకంటే టింగ్ ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉంటుంది కాబట్టి. టింగ్ వాళ్ళ డాడీ ఇంకా స్టెప్ మదర్ ఈ ఫ్యాక్టరీని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా సరే టింగ్ తన కళ్ళతో చూస్తూ మాత్రమే ఉండిపోగలుగుతుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ని ఏ రోజు కూడా ఆపలేదు, అడ్డుపడలేకపోతుంది. అందుకే బేస్మెంట్లో ఉన్న వాళ్ళకి కనీసం హెల్ప్ చేద్దామన్నా సరే ఒక హోల్ నుంచి వాళ్ళందరికీ కూడా కావాల్సిన మెడిసిన్స్ అన్నిటినీ కూడా పంపిస్తూ ఉంటుంది. తను ఎవరో వాళ్ళెవ్వరికీ కూడా తెలియనివ్వకుండా. స్టెప్ మదర్ టింగ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు టింగ్ వాళ్ళిద్దరి మాటల్ని కూడా పక్క నుంచి వినేస్తుంది. స్టెప్ మదర్ ఇలా చెప్తుంది, శామ్ చిన్నప్పుడు మన ఊర్లోనే ఉండేవాడు కదా, టింగ్ని నీళ్ళలోకి తోసేశాడు. వాడు టింగ్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చేసాడు. కానీ టింగ్ చనిపోయిందని అబద్ధం చెప్పానని. ఈ మాటలని విన్న టింగ్కి చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే ఒక లెటర్లో నేను ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉన్నాను, త్వరలో ఒక ఫైర్ వర్క్ షో జరగబోతుంది, అప్పుడు మీరందరూ కూడా తప్పించేసుకుందరు ఇక్కడి నుంచి, శామ్ నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతావు కదా అని ఆ లెటర్ని అయితే అదే హోల్ నుంచి బేస్మెంట్కి పంపించేస్తుంది. ఈ లెటర్ చదివిన శామ్ ఆనందానికి హద్దే ఉండదు. ఎలాగైనా సరే టింగ్ని ఈ ప్లేస్ నుంచి తీసుకొని ఫైర్ వర్క్ షో రోజున వెళ్ళిపోదామన్న ప్లాన్ అయితే వేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫైర్ వర్క్ షో రాని వచ్చేస్తుంది. బేస్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శామ్ యొక్క ప్లాన్ని ఫాలో అయ్యి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించేసుకుందామని అనుకుంటారు. శామ్ అయితే అక్కడ ఉన్న గార్డ్ని కిస్ చేసి అతన్ని మత్తు నిద్రలోకి జారిపోయేలా చేస్తాడు. వీళ్ళందరూ అక్కడి నుంచి తప్పించేసుకునే టైంకి స్టెప్ మదర్ అయితే వాళ్ళందరికీ అడ్డొచ్చేస్తుంది. కానీ టింగ్ ఒక కత్తిని తీసుకొని కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చి స్టెప్ మదర్కి దాన్ని చూపించి ఆవిడని బెదిరించి అయితే ఒక కేజ్ లోపల ఆవిడని బంధించేసి బేస్మెంట్లో ఉన్న జనాలందరినీ కూడా బయటికి పారిపోయేలా చేయగలుగుతుంది. శామ్ టింగ్ దగ్గరికి ఇంత క్లోజ్గా వచ్చి తనైతే కిస్ చేస్తాడు ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్. సర్ప్రైజింగ్లీ శామ్కి ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తయిపోయి ఉంటాయి. ఇంకా టింగ్ని తను మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచి కూడా ట్రూ లవ్ లాగా ఫీల్ అయ్యి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి టింగ్ని కిస్ చేసినప్పుడు టింగ్ అయితే నిద్రలోకి జారుకోదు. అండ్ దీనివల్ల శామ్ యొక్క శాపం కూడా శాశ్వతంగా అతన్ని వదిలిపెట్టిపోతుంది. టింగ్ని కూడా శామ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉన్న టైంలో స్టెప్ మదర్ వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని అయితే ఆ కేజ్ నుంచి బయటపడి వచ్చేస్తుంది. గన్ తీసుకొని శామ్ని షూట్ చేద్దాం అనుకుంటే అది అనుకోకుండా టింగ్కి తగులుతుంది. బుల్లెట్ టింగ్ బాడీ
బాడీ లోపలికి వెళ్ళి తను చాలా వీక్ అయిపోతుంది, కానీ వాళ్ళందరూ అయితే ఆ ప్లేస్ నుంచి తప్పించుకోగలుగుతారు. స్టెప్ మదర్ పిచ్చి దానిలాగా బుల్లెట్ షూట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఆ బేస్మెంట్లో ఉన్న క్రాకర్స్ అన్నిటికీ కూడా బుల్లెట్స్ తగలడం వల్ల ఒక క్రాకర్కి అంటుకున్న నిప్పు మిగిలిన క్రాకర్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యి చాలా పెద్ద ఎక్స్ప్లోషన్ అయితే జరుగుతుంది. ఈ జనాలందరూ ఆ టైంకి బయటికి వచ్చేయగలుగుతారు, కానీ స్టెప్ మదర్ లోపలే ఉండి ఆ మంటల్లో పడి తగలపడి అయితే చనిపోతుంది. టింగ్ బాడీ లోపలికి డీప్గా అయితే ఆ బుల్లెట్ వెళ్ళి ఉంటుంది కాబట్టి శామ్ వెంటనే ఇప్పుడు టింగ్ని వేరొక ఊర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకుంటాడు. కానీ టింగ్ అంతవరకు సర్వైవ్ అయ్యేలా అతనికి కనిపించట్లేదు కాబట్టి కొంచెం ఓపిక పట్టు, నిన్ను ఎలాగైనా టైంకి అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాను, నీకోసం ఇన్ని సంవత్సరాలుగా చాలా వెయిట్ చేశాను, నువ్వు ఇప్పుడు మాత్రం దయచేసి నన్ను వదిలిపెట్టేసి అస్సలు వెళ్ళిపోద్దని వేడుకుంటాడు. ఇంకొక పక్కన చూస్తే సింగర్ చాలా సంవత్సరాల తర్వాత తన షోని ప్రారంభిస్తుంది. ఇవాళ జరుగుతున్న ఈ ఫైర్ వర్క్ షోకి సింగర్ యొక్క పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్. సింగర్ అలా పాట పాడుతూ ఉంది, ఫైర్ వర్క్ షో కూడా స్టార్ట్ అవుతుంది. ఇవాల్టి ఫెస్టివల్ ని జనాలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆకాశంలో వాళ్ళందరూ కూడా ఫ్లేమింగ్ క్లౌడ్ ని చూడగలుగుతారు. క్రాకర్స్ కాల్చినప్పుడు వచ్చే పొగ మొత్తము కూడా ఆకాశంలోకి వెళ్ళి కలుస్తుంది. ఆకాశంలో అదొక క్లౌడ్ షేప్ లో ఫామ్ అవుతుంది. దీన్నే ఫ్లేమింగ్ క్లౌడ్ అని అంటారు. జనాలందరూ కూడా ఫ్లేమింగ్ క్లౌడ్ ని అలా ఆనందంగా చూస్తున్న టైంలో ఇంకొక పక్క బోట్ లో ఉన్న వీళ్ళిద్దరూ కూడా సన్సెట్ రావడాన్ని గమనిస్తారు. ఇంకా ఆకాశంలో ఉన్న ఆ ఫ్లేమింగ్ క్లౌడ్ ని కూడా కలిసి ఇద్దరు వీక్షించగలుగుతారు. కానీ టింగ్ ఇంకా నొప్పిని అస్సలు భరించలేకపోతుంది. ఆఖరిసారిగా శామ్ కి అయితే ఐ లవ్ యూ అని చెప్పి తను కళ్ళు మూస్తుంది. ఎలా అయితే వాళ్ళు ఫస్ట్ టైం సన్సెట్ ని చూడటంతోనే కలిసారో అలానే లాస్ట్ టైం కూడా అదే సన్సెట్ ని చూస్తూ వాళ్ళిద్దరూ విడిపోబోతున్నారన్న ఈ సాడ్ ఎండింగ్ ని చూపించి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.